असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। Hello my dear student, present I am explain transfer function. ఏమిది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏమి? ద రేషియో ఆఫ్ ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకే, ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ మనకు జీ ఆఫ్ ఎస్, ఓకే, ఏమి అవుట్పుట్ నుంచి వై ఆఫ్ ఎస్, ఇన్పుట్ నుంచి ఎక్స్ ఆఫ్ ఎస్తో రిప్రజెంట్ చేస్తారు. దీన్ని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటారు. సమ్ టైమ్స్ ఇక్కడ ఇంపల్స్ రెస్పాన్స్లో కనుక్కోవాలంటే హెచ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వై ఆఫ్ ఎస్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ అంటారు. అంటే మనకు సిస్టమ్ అనేది ఇక్కడ మనకు జీ ఉండొచ్చు లేదా ఎక్స్ హెచ్ అయినా ఉండొచ్చు. అంటే ఎక్స్ ఆఫ్ ఎస్, అవుట్పుట్ ఏమిది వై ఆఫ్ ఎస్. వీటి యొక్క రేషియోనే ఏమంటారు ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ తీసుకున్నాం అనుకోండి. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ తీసుకుంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ పైన మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకే, చూడండి, మనకి ఏదైనా ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఇచ్చి ఫైండ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చి ఒక సర్క్యూట్ ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, సో మనకు ఇది ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనమాట. ఫైండ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటాడు. అంటే ఏమంటాడు ఇక్కడ? ఫైండ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో మనకు ఇక్కడ అవుట్పుట్ వచ్చి దీనిలో ఉన్న అవుట్పుట్ అంటారు. దీనిలో ఉన్న కానీ అవుట్పుట్ వి ఏమి ఇక్కడ దీనిలో ఉన్నదే మనకి అవుట్పుట్ అనమాట. ఓకే, మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకోవాలంటే చూడండి, ఇదొక లూపు ఇదొక లూపుగా తీసుకోవాలి ఫస్ట్ మనం. ఓకే, ఇచ్చిన వెంటనే సర్క్యూట్కి ఏం చేస్తారంటే మీరు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి రాసుకోండి. ఏం చేస్తారు ఇక్కడ? లాప్లేస్ అనేది అప్లై చేసుకోండి. అంటే చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు ఆర్క్ లాప్లేస్ అప్లై చేస్తే ఆర్ఏ వస్తుంది. చూడండి, ఆర్క్ లాప్లేస్ అప్లై చేస్తే ఆర్ఏ వస్తుంది. ఓకే, ఇండక్టర్కి లాప్లేస్ అప్లై చేసామనుకోండి, ఇది ఎల్ఎస్ రాసుకోండి. కెపాసిటర్కి అప్లై చేసామనుకోండి, సిఎస్ రాసుకోండి. ఓకే, ఇక్కడ అవుట్పుట్ ఉన్నాడు కదా, ఇక్కడ అవుట్పుట్ ఉంది కాబట్టి మీకు అవుట్పుట్ వి నాట్ ఆఫ్ ఎస్ అవుట్పుట్. ఓకే, ఇన్పుట్ అనేది ఉంది కాబట్టి దీన్ని వి ఆఫ్ ఎస్. ఫస్ట్ మనం ఇది రాసుకోవాలి. సి వస్తే సి ఆఫ్ ఎస్, ఎల్ వస్తే ఎల్ ఆఫ్ ఎస్. సో దీనిలో మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనుకున్నాం. ఇదేమిది? కరెంటు. ఇది I1 అనుకోండి, ఇది I2 అనుకోండి. I1 ఒకటి I2 ఒకటి. సో అప్పుడు I ఆఫ్ ఎస్ రాసుకుంటారు ఇక్కడ. ఇది I1 అనుకోండి, ఇది I2 అనుకోండి. I2 ఆఫ్ ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఆల్రెడీగా మీకు నెట్వర్క్ అనాలిసిస్లో మెష్ అనాలిసిస్, లూప్ అనాలిసిస్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు గుర్తుంటుంది. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారంటే మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకోవచ్చు మీరు డైరెక్ట్గా. ఓకే, ఏం చేస్తారో చూడండి. ఫస్ట్ R11 అంటే మనకు తెలుసు కదా, R11 R12, ఎందుకంటే 2 లూప్స్ ఉంటాయి కాబట్టి 2/2, R21 R22 రాసుకోండి. ఇక్కడ ఏం చేస్తారు? ఇది కరెంట్స్. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు? వోల్టేజెస్. సో V1 సమ్ V2 ఇట్లా. ఓకే, సో డయాగ్నల్ అన్ని పాజిటివ్, రిమైనింగ్ మైనస్ పెట్టుకోండి, అది మీ గుర్తు. సో ఇవి డైరెక్షన్స్ అనుకుందాం.
క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ వేసుకునేసేస్తాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, మనము R11 కనుక్కోవాలి. సో R11 అంటే మీకు ఆల్రెడీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ లూప్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేయండి. అంటే ఇక్కడ ఏమి ఫస్ట్ లూప్ అంటే ఇదే కదా, RLS. ఓకే, నెక్స్ట్ 1 2 అంటే ఫస్ట్ లూప్ సెకండ్ లూప్, అంటే ఫస్ట్ లూప్ సెకండ్ లూప్కి ఏదైతే ఉందో అది వేసుకోండి, -LS. 1 2 అన్నా 2 1 అన్న ఒకటే కాబట్టి జస్ట్ ఇదే ఇక్కడ రాసేస్తారు అంతే. నెక్స్ట్ 2 2 కావాలి. 2 2 కావాలంటే ఏం చేస్తారు, సెకండ్ లూప్లో ఉన్నవన్నీ యాడ్ చేస్తారు. సెకండ్ లూప్లో ఉండేటువంటి ఏం చేస్తారు, ఇది ఏంటంటే ఇది 1/CS అనమాట. ఇదేమి 1/CSగా తీసుకోవాలి. అంటే LS ప్లస్ 1/CS. సెకండ్ లూప్లో వచ్చేది ఇదే కదా, ఈ లూప్లో వచ్చేది CS. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ మీరు I1 ఇది I2 ఆఫ్ S, I1 ఆఫ్ S, I2 ఆఫ్ S. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇన్పుట్ వోల్టేజ్ ఏముంది ఇక్కడ, VI ఉంది కాబట్టి VI ఆఫ్ S. సో దీనికి వోల్టేజ్ ఉందా, లేదు. అంటే ఈ V0 అంటే దీనిలో డ్రాప్ అయిందని అర్థం, అంతేగాని ఇది ఇన్పుట్ కాదు ఇది. సో కాబట్టి 0, ఏమిది 0. ఓకే, ఇంకేం చేస్తారు, ఇది మనకు మల్టిప్లై చేయండి, R ప్లస్ LS ఇంటూ I1 ఆఫ్ S. ఓకే, -LS ఇంటూ I2 ఆఫ్ S. దట్ ఈజ్ ఈక్వల్ టు VI ఆఫ్ S. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ, -LS I1 ఆఫ్ S ప్లస్ 1/LS LS ప్లస్ 1/CS ఇంటూ I2 ఆఫ్ S. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమిది 0. ఓకే, సో మనకి ఏం కావాలి, మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే మీకు తెలుసు కదా, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏమి, అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ ఎక్కడుంది నీకు, ఇండక్టర్లో ఉంది. ఏముంది ఇక్కడ, ఇండక్టర్. అంటే ఇండక్టర్లో ఏమేమి ఉన్నాయి నీకు అవుట్పుట్, చూడండి ఇక్కడ ఇండక్టర్లో మనకు, చూడండి ఇక్కడ మనకు V0 ఆఫ్ S ఇజ్ ఈక్వల్ టు, దీనిలో వోల్టేజ్ కావాలా అంటే V0 ఆఫ్ S. ఏముండే కరెంట్స్ నీకు I1 I2 ఉండే కాబట్టి I1 ఆఫ్ S మైనస్ I2 ఆఫ్ S ఇంటూ LS. దిస్ ఈజ్ ద అవుట్పుట్ అనమాట. ఓకే, ఇన్పుట్ అంటే ఏమి VI, ఇన్పుట్ అంటే ఏమి ఇక్కడ VI. ఓకే, సో కాబట్టి మనకి ఏం కావాలి, I1 I2 కనుక్కోవాలి. I1 I2 కనుక్కోవాలంటే చూడండి ఇక్కడ ఇది R ప్లస్ LS, దీనికి డెట్ కనుక్కుందాం. ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. ఫర్ డెట్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, మన మ్యాట్రిక్స్లో తెలుసు కదా. సో నేను ఇదంతా రాసుకోలేను కాబట్టి ఇక్కడ A, ఇది B, C, D అనుకుంటా. అంటే ఏమి ఇక్కడ A, ఇది B అనుకుంటా, ఇది కూడా Bనే ఎందుకంటే సేమ్ ఉంది కాబట్టి B పెట్టుకుంటా. ఇది C అనుకుంటా. ఓకే, దీనికి డెట్ కట్టండి. ఫస్ట్ ఏమొస్తుంది, డెట్ ఏమవుతుంది దీనికి, AD మైనస్ BC, B స్క్వేర్ కదా, ఇక్కడ B ఇంటూ B స్క్వేర్, AC. చూడండి ఇక్కడ మనకి ఏమొస్తుంది, AC మైనస్ B స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు దీన్ని ఏమంటారంటే డెల్టా అంటారు. ఏమంటారు, ఇది డెల్టా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే డెల్టా 1 కనుక్కోవాలి. డెల్టా 1 అంటే ఫస్ట్ కాలం అనేది ఎలిమినేట్ చేయండి. ఇది ఏదైతే ఉందో అది రాసుకుంటారు. అంటే ఏమి, VI ఆఫ్ S 0 BC. దీనికి డెట్ కనుక్కోండి. ఇది ఏమొస్తుంది, VI ఆఫ్ S ఇంటూ C. 0 ఇంటూ B 0 అయిపోతుంది. నెక్స్ట్ అదే డెల్టా 2 కనుక్కోండి. డెల్టా 2 అంటే ఏం మనకు, ఫస్ట్ A B, నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇది ఎలిమినేట్ చేస్తారు, ఇది రాసుకుంటారు. VI ఆఫ్ S 0. దీనికి డెట్ కట్టండి. 0 ఇంటూ A 0 అవుతుంది. ఇది మల్టిప్లై చేస్తారు. అంటే ఏమి, VI ఆఫ్ S ఇంటూ B. ఓకే, సో మనకి ఏం కావాలి, మనకు I1 కావాలి.
సో I1 ఈజ్ ఈక్వల్ టు I1 ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు డెల్టా 1 బై డెల్టా వేసుకోండి. సో డెల్టా 1 అంటే ఏమొచ్చింది చూడండి మనకి విఐ ఆఫ్ ఎస్ సి బై డెల్టా అంటే ఏమొచ్చింది మనకు ఏసీ మైనస్ బి స్క్వేర్. నెక్స్ట్ I2 ఆఫ్ ఎస్ ఏమొచ్చింది మనకు డెల్టా 2 బై డెల్టా ఎస్. ఏమిది విఐ ఆఫ్ ఎస్ బి మైనస్ బై ఏసీ మైనస్ బి స్క్వేర్, ఏసీ మైనస్ బి స్క్వేర్ అనమాట. ఓకే, సో మనకు I1 తెలిసినాయి, I2 తెలిసినాయి. I1 తెలుసు, I2 తెలుసు. సో ఈ I1 I2 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో నేనేమనుకుంటానంటే దీన్ని ఎం అని రాసుకుంటాను. దీన్ని ఏమనుకుంటాను నేను ఎం అని రాస్తా. ఇది M1 ఒకటి M2 ఒకటి రాసేస్తా. M1 M2 జస్ట్ నేను ఇదంతా రాసుకోలేను కాబట్టి M1 M2 అనుకున్నా. ఓకే, లాస్ట్లో ఆన్సర్లో సబ్స్టిట్యూట్ చేసి వెళ్ళిపోతుంది. సో M1 M2 అనుకున్నా. ఓకే, ఈ M1 M2 I1 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏమొస్తుంది వాడు V0 ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు I1 అంటే I1 అంటే M1 ఓకే మైనస్ M2 ఇంటూ LS. ఓకే, V0 ఆఫ్ ఎస్ తెలిసింది మనకు. సో ఇంకేముంది నీకు అవుట్పుట్ బై ఇన్పుట్ అంటే ఏమి VI ట్రాన్స్ఫర్ ఫంక్షన్ దాట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ ఏమొచ్చింది ఇది M1 M2 బై ఇన్పుట్ అంటే VI ఆఫ్ ఎస్. దీన్ని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటారు. ఇప్పుడు M1 అంటే ఏమనుకున్నాం అది రాసుకోండి. అదేవిధంగా మీరు M1 అంటే ఇక్కడ ఏ అంటే ఏమి, సి అంటే ఏమి. ఏ అంటే సి అంటే ఇది ఏ కదా, ఇది ఏ, ఇది బి సి కదా. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఓకే ఏమిది ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇవన్నీ జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇంకా M1 అంటే ఏమి, ఈ పార్ట్ ఇది రాసుకోండి. M1 M2 రెండు రాసేసేయండి. ఓకే, ఇది M1 M2. ఓకే, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ దట్ ఈజ్ ఈక్వల్ టు VI ఆఫ్ ఎస్ సి M1 అంటే మనకు ఏసీ మైనస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఇది ఏమొచ్చింది మైనస్ VI ఆఫ్ ఎస్ బి బై ఏసీ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఇది వచ్చేసింది మనకు I1 మైనస్ I2 ఇంటూ LS. ఓకే, ఇంకా రిమైనింగ్ ఏం చేస్తారు మనకు, రిమైనింగ్ ఉంది కదా మనకు. సరే, ఇక్కడ మీరు దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ VI ఆఫ్ ఎస్ క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ మిగులుతుంది. ఓకే, సో M1 M2 అంటే ఇవి పెట్టుకోండి. మళ్ళీ ఏ అంటే ఏమి, ఏ అంటే ఇక్కడ మీరు తీసుకున్నాం. ఏ అంటే ఏమి R ప్లస్ LS రాయండి. ఓకే, నెక్స్ట్ బి అంటే మైనస్ LS రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది ఉంది కదా మనకు AB, సి అంటారు దాన్ని. సి అంటే ఏమి LS ప్లస్ 1/CS. ఈ పాయింట్స్ అనేది రాసేసేయండి. ఈ పాయింట్స్ అనేది మీరు రాసుకునేస్తారు అన్నమాట. ఓకే, ఈ పాయింట్స్ రాసేస్తే మీకు సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే.